రాజకీయాల్లో శత్రువు బయట ఉంటే ఒక లెక్క, ఇంట్లోనే ఉంటే మరో లెక్క. మంచిర్యాల కాంగ్రెస్లో ఇప్పుడు అలాంటి ఇంటి పోరే నడుస్తోంది. జిల్లా కేంద్రంలో మంత్రి ఆధిపత్యానికి బ్రేక్లు వేయాలని ఎమ్మెల్యే చూస్తుంటే అసలు ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తుకే చెక్ పెట్టాలని మంత్రి తెర వెనుక మంత్రాంగా నడుపుతున్నారట. తన నియోజకవర్గంలోకి మంత్రి అడుగు పెట్టకుండా ఎమ్మెల్యే గడపలు మూసేస్తే మంత్రి మాత్రం ఎమ్మెల్యే ఇంటి గడపలోని మనిషిని రాజకీయ అస్త్రంగా మార్చారట. ఒకప్పుడు ఎమ్మెల్యేకు కుడి భుజంగా ఉన్న నాయకుడే ఇప్పుడు ప్రత్యర్థి శిబిరంలో కొత్త బలంగా మారాడట. మంచిర్యాల కాంగ్రెస్లో నిశ్శబ్దంగా మొదలైన ఈ రాజకీయ చెస్ గేమ్ ఇప్పుడు ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. మంచిర్యాల కాంగ్రెస్లో అంతర్గత రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మంత్రి వివేక్ వెంకటస్వామి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందనే ప్రచారం జరుగుతోంది. తనకు మంత్రి పదవి దక్కకపోవడానికి కారణమైన మంత్రిని తన నియోజకవర్గ గడప తొక్కకుండా చేస్తున్నారట ఆ సీనియర్ ఎమ్మెల్యే. ఇక ఆ మంత్రిని తక్కువ తిన్నారా? ప్రత్యర్థిని దెబ్బకొట్టేందుకు ఆయన శిబిరంలోనే రాజకీయ శత్రువును పుట్టించి ఇంటి పోరును రగులుస్తున్నారట. ఎమ్మెల్యే సన్నిహితుడి వైఖరిలో వచ్చిన ఈ మార్పు అక్కడి రాజకీయ సమీకరణాలను ఆసక్తిగా మార్చిందట. ఈ కోల్డ్ వార్ ఇలా కొనసాగుతుండగానే సడన్ గా ఎమ్మెల్యేను చిక్కుల్లో పడేసేలా ఆయనపై 100 కోట్ల అవినీతి ఆరోపణలు తెరపైకి రావటం జిల్లా కాంగ్రెస్లో అగ్గిపుట్టిస్తోందట. ఎత్తుకు పై ఎత్తులా సాగుతున్న ఈ పొలిటికల్ పాచికలు ఎటు టర్న్ తీసుకుంటున్నాయో, ఎవరి పుట్టి ముంచబోతున్నాయో అర్థంగాక క్యాడర్ కన్ఫ్యూజన్లో పడిపోతున్నారట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేతగా, మంచిర్యాల ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు తనకంటూ ప్రత్యేక రాజకీయ గుర్తింపు సంపాదించుకున్నారు. పార్టీలోనూ జిల్లాలోనూ తన ప్రభావాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఎన్నో సందర్భాల్లో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తన పంతం నెగ్గించుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన మంత్రి వివేక్ను తన నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా ఆపుతున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నందుకు మంత్రి వివేక్ ఆయన కొడుకు ఎంపీ వంశీకృష్ణను సైతం తన నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకుంటున్నారు. దీంతో ఎందుకైనా మంచిదని మంత్రి వివేక్ కూడా ఆ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో అడుగు పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సైతం ఇందారం మీదుగా చెన్నూరు నుంచి అటువైపుగా మందమర్రి వెళ్లిన మంత్రి మంచిర్యాలలో మాత్రం అడుగు పెట్టలేరు. కాంగ్రెస్ పవర్లోకి వచ్చాక మంత్రి పదవిపై బోల్డ్ ఆశలు పెట్టుకున్నారు ప్రేమ్ సాగర్. జిల్లాలో తానే సీనియర్ నాయకుడిని, పైగా దశాబ్ద కాలంగా పార్టీకి సేవ చేస్తున్నా, అందుకైనా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. బహిరంగంగానే తన మనసులోని మాటల్ని వెళ్లగక్కారు. అయితే అప్పటికే ఓసీలకు ఎక్కువ మంత్రి పదవులు దక్కటం, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కేబినెట్ పోస్టు వివేక్కు దక్కింది. దీంతో అప్పటికే ఇద్దరి మధ్య కొనసాగుతున్న రాజకీయ ఆధిపత్య పోరు మంత్రి పదవుల అంశం మరింత చిచ్చు రేపింది. ఒకరి ఆధిపత్యాన్ని మరొకరు సహించలేని స్థాయికి వెళ్లారు. ఈ మధ్యకాలంలో ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రి పాలయ్యారు. ఎమ్మెల్యే వెన్నంటే ఉన్న ఆయన సన్నిహితుడిలో అధికార కాంక్ష పుట్టింది. తాను ఎమ్మెల్యే అవ్వాలన్న ఆశలకు రెక్కలొచ్చాయి. దీంతో శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న ఫార్ములాను ఆచరణ సాధ్యంలో పెట్టాడట. మంత్రి వివేక్కు టచ్లోకి వెళ్లారట ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మాజీ అనుచరుడు. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టయింది మంత్రి పని. వెంటనే మంత్రి వివేక్ ఎమ్మెల్యేపై ఆయన అనుచరుణ్ణే అస్త్రంగా సంధించారట. ఇప్పుడు మంచిర్యాల నియోజకవర్గంలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో ప్రేమ్ సాగర్ రావు ఎప్పటిలాగే అడ్డుకుంటున్నారు. దీనికి నిదర్శనమే కొద్ది రోజుల కిందట దండేపల్లి మండలంలో జరిగిన ఉద్రిక్తత. ఎంపీ వంశీకృష్ణ అక్కడ పర్యటించాలనుకోవటం, ప్రేమ్ సాగర్ రావు వర్గం ఎంపీ గడ్డం వంశీ ఫ్లెక్సీలను చించేయటం, 2 గ్రూపుల మధ్య గొడవ. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఓవైపు అప్పుడప్పుడు పార్టీ తీరును ప్రశ్నిస్తూ మరోవైపు మంత్రి వివేక్ ఆధిపత్యానికి జిల్లాలో బ్రేకులు వేస్తోన్న ప్రేమ్సాగర్పై వారం రోజులుగా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రధానంగా బ్యాంకు రుణాలు, భూమి కేటాయింపులు, అధికార దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. ప్రేమ్సాగర్ రావు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే 450 కోట్ల బ్యాంకు బకాయిలను చెల్లించారని, ఇందులో భారీ అవినీతి దాగి ఉందనే కథనాలు వచ్చాయి. వేంపల్లిలో ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణంలో దాదాపు 500 కోట్ల మేర అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. నియోజకవర్గంలో ఇసుక, మట్టి మాఫియా, ల్యాండ్ కన్వర్షన్ ప్రక్రియల్లో అనుచరుల ద్వారా ఆయన అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే వీటన్నింటికీ కారణం నిన్న మొన్నటి వరకు ప్రేమ్సాగర్ వెన్నంటి ఉన్న ఆ నేతనే అస్త్రంగా వాడుకుని అటు అధికార పక్షంలోని కొందరు ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయని పలువురు చెప్తున్నారు. అయితే ఈ ఆరోపణల వెనుక ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీలోని ప్రత్యర్థుల పాత్ర కూడా ఉన్నట్టు ప్రేమ్సాగర్ భావిస్తున్నారట. ఇలా మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణను అడ్డుకునేందుకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయన అనుచరుణ్ణి అడ్డం పెట్టుకుని ముందుకు సాగేందుకు మంత్రి, ఎంపీ తమ వంతు ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో ప్రేమ్సాగర్ అనుచరుడికి టికెట్టు ఇప్పించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తమకు ఎదురు లేకుండా చూసుకోవాలని వివేక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సైలెంట్ రాజకీయ సమరం ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి.